Cancer Healer Center, a new beginning. ఏపీలో మరో 2 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ నెల 24న సాంకేతిక బిడ్, 27న ఫైనాన్షియల్ బిడ్. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్న సీఎం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ. 2028లో అధికారమే లక్ష్యం. బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ సమావేశం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దిశానిర్దేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్. రేపు నామినేషన్లకు తుది గడువు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు. ఎంతమంది పిల్లలున్నా సరే అందరికీ తల్లికి వందనం ఇస్తాం. విమెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం ప్రకటన. వివేక హత్య కేసులో 6 సాక్షులు చనిపోయారు. మరణాల వెనుక ఎవరున్నారో తెలియాలి. మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. మహిళల కోసం జగన్ అనేక పథకాలు తెచ్చారు. ఏపీ సీఎం చంద్రన్న పగ, చంద్రన్న దగ అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా కామెంట్స్. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు. యువత పోరు పేరుతో ఆందోళనలు. పోస్టర్ విడుదల చేసిన వైవి. రిషికొండ బీచ్ లో మళ్లీ బ్లూ ఫ్లాగ్ ఎగురవేస్తాం. అన్ని శాఖల సమన్వయంతో పూర్వవైభవం తీసుకొస్తాం. ఎమ్మెల్యే గంట హామీ. ఈ నెల 20 వరకు పోసానికి రిమాండ్. కర్నూలు జిల్లా జైలుకు తరలింపు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదన్న పోసాని. కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. యాదాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే ఐలయ్య. తిరుమలలో నేటి నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు. 5 రోజుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా దర్శనం. శ్రీశైలంలో పెరిగిన రద్దీ. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేత. లలిత్ మోదీకి పసిఫిక్ ద్వీపదేశం 102 పౌరసత్వం. భారత పౌరసత్వాన్ని వదులుకునేందుకు దరఖాస్తు. ఐపీఎల్ నిధుల దుర్వినియోగం కేసులో ఆరోపణలు. గుజరాత్ కాంగ్రెస్ లో ఓ వర్గం బీజేపీతో కుమ్మక్కైంది. అలాంటి వారిని వదిలించుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్. బీజేపీకి కళ్ళు చెవులు లేవు, కేవలం నోరు మాత్రమే ఉంది. హామీలన్నీ నెరవేర్చామన్న డీకే శివకుమార్. గంగానదిని శుద్ధి చేస్తోన్న సిబ్బంది. ప్రయాగ్రాజ్లో 600 టన్నుల వ్యర్థాల సేకరణ. రీసైక్లింగ్ చేస్తోన్న అధికారులు. యూపీలో హోలీ వేడుకలు షురు. మహిళలపై రంగులు జల్లేందుకు పురుషుల ప్రయత్నం. కర్రలతో కొట్టడం ఇక్కడి సంప్రదాయం. డిస్ట్రిక్ట్ జొమాటో యాప్లోనే విక్రయాలు. ఐపీఎల్ టికెట్ల వివాదంపై హెచ్సీఏ అధ్యక్షుడి క్లారిటీ. ఇంకా అందుబాటులో ఉన్నాయన్న జగన్మోహన్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఫైనల్ ఫైట్. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్. న్యూజిలాండ్తో తలపడనున్న భారత్. Cancer Healer Center, a new beginning.